ఆవేశంతో ఊగిపోతున్న ఆ వీర్నార్ సీతాంబిక కంటి ముందు ఎదురవుతున్న శత్రు సైన్యాన్ని కడతేడుస్తూ రణరంగం వైపు దూసుకెళ్తోంది. తన బిడ్డను వీపును కట్టుకొని చేతిలో ఖడ్గంతో కాలికాదేలా విరుచుకుపడుతోంది. కానీ విధి ఆ దంపతిని కలపనివ్వలేదు. యుద్ధభూమికి చేరుకునే లోపే తన ప్రాణేశ్వరుడు చాగి శ్రీరామరాజు వీరమరణం పొందాడనే వార్త ఆమె చేరింది. పతిలేని లోకంలో తానుండలేనని, శత్రువుల చేతికి చిక్కడం కంటే ఆత్మ బలిదానమే మిన్న అని నిర్ణయించుకుంది ఆ మహాసాధ్వి. తన పసిబిడ్డ ధనంజయరాజుని గుండెలకు హత్తుకుని వత్సవాయి కోనేటి గట్టు నిలబడింది. ఒక్కసారి తన రాజ్యాన్ని, తన పతి వీరత్వాన్ని తలుచుకుని బిడ్డతో సహా ఆ కోనేటి అలల్లోకి దూకి అమరత్వం పొందింది. ఇంతలో సీతాంబిక పంపిన సమాచారం అందుకున్న గుడిమెట్ల చాగిరాజులు తమ సైన్యంతో వత్సవాయి చేరుకున్నారు. కానీ అప్పటికే అంతా జరిగిపోయింది. రణరంగంలో రామరాజు, కోనేటిలో సీతాంబిక దేహాలను చూసి వారు కన్నీరు మున్నీరయ్యారు. ఆ వీర దంపతుల భౌతిక కాయాలను ఒకచోటకు చేర్చి సకల రాజమర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఒక్కసారిగా ఆకాశం నుండి గంభీరమైన దైవికమైన స్వరం వినిపించింది. అది సాక్షాత్తు మహారాణి సీతాంబిక ఆకాశవాణి. ఓ రాజన్, కలత చెందకండి. మా పవిత్ర బంధం ఈ మట్టిలో, ఈ గాలిలో శాశ్వతం. మా చితి నుండి వెలువడిన ఈ భస్మాన్ని మేము ప్రాణాలు విడిచిన ఈ కోనేరులోనే కలపండి. ఇదే నా ఆఖరి కోరిక. ఆకాశవాణి ద్వారా వినిపించిన సీతాంబిక పలుకులకు అక్కడి వారంతా నిశ్చేష్టులయ్యారు. ఆమెను సామాన్య మానవకాంతగా కాక వీరరాలైన దేవతగా భావించి భక్తితో ప్రణమిల్లారు. ఆమె ఆదేశం మేరకు ఆ చితాభస్మాన్ని కోనేరులో విడిచిపెట్టారు. నాటి నుండి ఆ ప్రాంతం ఆ వీర దంపతుల త్యాగానికి సాక్ష్యంగా భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది.